హైదరాబాద్ అంటే గణేష్ నిమజ్జనం. గణేష్ నిమజ్జనం అంటే హైదరాబాద్. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్కే బ్రాండెడ్ ఈవెంట్ గణేష్ నిమజ్జనం. ఇంతకీ గణేష్ నిమజ్జనంకి సంబంధించి ఏర్పాట్లు అసలు ఎలా జరుగుతున్నాయి? మా ప్రతినిధి శ్రవణ్ మరిన్ని డీటెయిల్స్ను అందిస్తారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం అంటే అదొక ప్రత్యేకమైనటువంటి అనుభవం, ప్రత్యేకమైనటువంటి దృశ్యం అని చెప్పుకోవచ్చు. అంత పెద్ద రీతిలో హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం జరుగుతుంది. గణేష్ నిమజ్జనం హైదరాబాద్లో అంటే కేవలం హైదరాబాద్ నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి చూడడానికి వస్తుంటారు. జిహెచ్ఎంసి గణేష్ నిమజ్జనం కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తుంది, ఎన్ని క్రేన్లను అందుబాటులో పెట్టబోతుంది, ఎంత మేర ఖర్చు చేయబోతుంది, ఎంతమంది సిబ్బంది గ్రౌండ్ లెవెల్లో పని చేయబోతున్నారు, ఒకసారి గ్రౌండ్ లెవెల్కి వెళ్దాం, అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తోంది జిహెచ్ఎంసీ. నిమజ్జనం కోసం ఏకంగా 51 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ట్యాంక్ బండ్ పై జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. గణేష్ నిమజ్జనం అంటే మొదటగా గుర్తుకొచ్చేది ట్యాంక్ బండ్, తర్వాత సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్. ఈ రెండు చెరువుల్లోనే అత్యంత పెద్ద వినాయకుల నిమజ్జనం జరుగుతుంది. చాలామంది కూడా హుసేన్ సాగర్లో మరియు సరూర్ నగర్లోని మినీ ట్యాంక్ బండ్లోనే గణేష్ నిమజ్జనం చేసేందుకు చాలామంది ఇష్టపడతారు. చాలా చోట్ల చిన్న చిన్న బేబీ పాండ్స్, టెంపరీ పాండ్స్, ఎక్స్కవేషన్ పాండ్స్ ఏర్పాటు చేసినప్పటికీ హుసేన్ సాగర్లోనే తమ వినాయకుడిని నిమజ్జనం చేయడానికి శోభాయాత్ర ద్వారా వస్తే ఆ వైబ్ వేరు, ఆ ఎంజాయ్మెంట్ వేరు. గణేశుని ఆటపాటల మధ్య జై బోలో గణేష్ మహారాజ్కి జై అనేటువంటి నినాదాలు చేసుకుంటూ వస్తే ఆ మజానే వేరు అంటున్నారు హైదరాబాద్ నగరవాసులు. సో ఈ గణేష్ నిమజ్జనం అత్యంత గ్రాండ్గా హైదరాబాద్లో జరుగుతుంది. సో అత్యంత గ్రాండ్గా జరిగేటువంటి ఈ గణేష్ నిమజ్జనంలో హుసేన్ సాగర్ వద్ద ఏర్పాట్లు కూడా చాలా కీలక పాత్ర. అట్లాంటి హుసేన్ సాగర్ దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. హుసేన్ సాగర్ దగ్గర మనం చూడవచ్చు చాలా వరకు బ్యారిగేడ్స్ ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఇందులో ప్రమాదశాత్తు పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో బ్యారిగేడ్స్ని జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ కలిసి ఏర్పాటు చేశారు. అవి కాకుండా రాత్రిపూట ఇబ్బంది కాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా లైట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు దాదాపుగా 51,000 ఈ లైట్స్ని, టెంపరీ లైట్స్ని ఏర్పాటు చేసినట్లు జిహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులు స్పష్టం చేశారు. ఈ ట్యాంక్ బండ్ మీద మాత్రం హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి సిబ్బంది మాత్రమే శానిటేషన్కి సంబంధించిన బాధ్యతలు చూస్తారు. ఒకసారి మనం హుసేన్ సాగర్ లోపలికి గమనిస్తే ఇందులో గణేష్ నిమజ్జనం తర్వాత ఏర్పడేటువంటి చెత్త ఏదైతే ఉంటుందో ప్రస్తుతం మనం ఆ దృశ్యాల్లో చూడవచ్చు. హుసేన్ సాగర్లో ఉన్నటువంటి ఆ పూలు, ఉత్పన్నమయ్యేటువంటి చెత్త మొత్తం కూడా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి సిబ్బందియే క్లియర్ చేస్తారు. అది కాకుండా ట్యాంక్ బండ్ మీద అంటే హుసేన్ సాగర్ బయట ఉన్నటువంటి ఫుట్పాత్ ర్యాంప్ మీద కూడా గతంలో జిహెచ్ఎంసీ వాళ్ళే చెత్తను క్లీన్ చేసేవాళ్ళు. ఈసారి హెచ్ఎండిఏ ఆ టాస్క్ని చేపడుతున్నట్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. దానిపైన ఇంకా అఫీషియల్గా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. సో హుసేన్ సాగర్ మీద కూడా, హుసేన్ సాగర్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున 17 నుంచి 18 క్రేన్లు అందుబాటులో ఉండబోతున్నాయి. ఈ 18 నుంచి 19 క్రేన్ల ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనానికి సంబంధించిన ప్రక్రియ జరగబోతుంది. ఒక్కొక్క క్రేన్ ద్వారా ఒక్కొక్క వినాయకుడి నిమజ్జనం 1 నిమిషం లేదా 1.5 మినిట్లోనే ఒక వినాయకుడికి సంబంధించిన నిమజ్జనం పూర్తి చేయాలనేది అధికారులు భావిస్తున్నారు. తొందరగా గణేష్ నిమజ్జనం పూర్తి చేయాలి. ప్రతిసారి గణేష్ నిమజ్జనం అనేది 2 రోజుల పాటు సాగుతుంది. ట్రాఫిక్కి చాలా వరకు ఇబ్బందులు కలుగుతున్నాయి అనేది అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగం భావిస్తుంది. కాబట్టి ఈసారి కొంత తొందరగా కంప్లీట్ చేయాలని చెప్తా ఉన్నారు. హుసేన్ సాగర్ అంటే ట్యాంక్ బండ్ మీద దాదాపుగా 17 నుంచి 19 క్రేన్లు అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకసారి మనం నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ దగ్గరికి వెళ్దాం. అక్కడ గణేష్ నిమజ్జనంకి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి, ఖైరతాబాద్ వినాయకుడు జరిగేటువంటి క్రేన్ నెంబర్ 4 దగ్గర ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గణేష్ నిమజ్జనం అంటే మొదట గుర్తుకొచ్చేది ట్యాంక్ బండ్, ఆపై సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్. అయితే అందరి దృష్టి హుసేన్ సాగర్ పైనే ఉంటుంది. అసలు అక్కడ గణేష్ నిమజ్జనం మజానే వేరని అంటారు నగరవాసులు. ఎంతో గొప్పగా జరిగే గణేష్ నిమజ్జనం కోసం ప్రస్తుతం అసలు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ మార్గులో ఉన్నాం. ఎగ్జాక్ట్గా ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం జరిగేటువంటి చోటు క్రేన్ నెంబర్ 4. ఈ ప్లేస్లోనే ఖైరతాబాద్ గణేశునికి సంబంధించిన నిమజ్జనం 6వ తారీఖున మధ్యాహ్నం 1 గంటల వరకు పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ దగ్గర నుంచి శోభాయాత్రగా
ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట లోపు ఖచ్చితంగా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. జీహెచ్ఎంసీ హైడ్రాతో పాటు హైదరాబాద్ సిటీ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన వాళ్ళు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సో ఈ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరిగేటువంటి ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి బందోబస్తుతో పాటు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం ఎదురుగా చూడొచ్చు, హైడ్రాకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దాని పక్కనే కరెంటుకి సంబంధించిన వాళ్ళది, హైదరాబాద్ సిటీ పోలీస్కి సంబంధించింది, జీహెచ్ఎంసీకి సంబంధించిన ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు అన్ని శాఖల సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తున్నాం అనేది జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్పినటువంటి అంశం. సో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అనేది ప్రతిసారి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం వేసిన తర్వాత కూడా గణేష్ మునిగేటువంటి పరిస్థితి ఉండకపోయేది. కానీ గత ఏడాది పెద్ద మొత్తంలో సిల్ట్ తీయడంతో ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం జరిగిన మరుసటి క్షణమే ఖైరతాబాద్ వినాయకుడు మొత్తం మునిగిపోయింది. సో ఈసారి కూడా అట్లాంటి పరిస్థితి వచ్చే విధంగా ప్రత్యేకమైనటువంటి మిషన్లు, మన పరికరాలు చూడొచ్చు, వాటి ద్వారా సిల్ట్ని చాలా వరకు తీసేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. సో ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం జరిగిన మరుసటి క్షణమే ఖైరతాబాద్ వినాయకుడు పూర్తి స్థాయిలో మునిగిపోయే విధంగా ఆ నిమజ్జనం సజావుగా జరిగే విధంగా ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. సో ఖైరతాబాద్ గణేష్తో పాటు ఇతర వినాయకులకు సంబంధించిన నిమజ్జన ప్రక్రియను చూసేందుకు చాలామంది జనాలు, హైదరాబాద్ నగరవాసులు, ఇతర జిల్లాల నుంచి జనాలు కూడా చాలామంది ఈ ఎన్టీఆర్ మార్గ్ దగ్గర, దాంతోపాటు పీపుల్స్ ప్లాజా వద్ద చాలామంది వచ్చి నిమజ్జనంకి సంబంధించినటువంటి ప్రక్రియని గమనించేటువంటి ప్రక్రియ ఈ పరిస్థితిని క్లియర్గా గమనిస్తుంది. సో ఈ ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, పీపుల్స్ ప్లాజా పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ నగరవాసులకు సంబంధించిన సందడి, గణేష్ నిమజ్జనంకి సంబంధించిన సందడి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చాలామంది జనాలు వస్తారు కాబట్టి హైదరాబాద్లోని అతిపెద్ద గణేష్ నిమజ్జనం జరిగేటువంటి దృశ్యము కనిపిస్తుంది. కాబట్టి పోలీసులు వివిధ శాఖల సమన్వయంతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గణేష్ నిమజ్జనం పూర్తి చేయాలని భావిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించిన దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. సో ఇది ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరిగేటువంటి ప్లేస్లో ఏర్పాట్లతో పాటు జనంకి సంబంధించినటువంటి హడావిడి. ఒకసారి మనం ఎన్టీఆర్ గ్రౌండ్ దగ్గరికి వెళ్దాం. అక్కడ టెంపరీ పాండ్స్, బేబీ పాండ్స్తో పాటు ఎక్స్కవేషన్ పాండ్స్ని ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, అధికార యంత్రాంగం ఎట్లా పనిచేస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేవలం హుస్సేన్ సాగర్ దగ్గర మాత్రమే కాదు, గణేష్ నిమజ్జనం 20 ప్రధాన చెరువులతో పాటు కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక నిమజ్జన ఏర్పాట్లు కూడా చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. ఎన్టీఆర్ గ్రౌండ్స్లో టెంపరీ పాండ్స్, ఇక పోర్టబుల్ పాండ్స్, అసలు ఎన్ని ఏర్పాట్లు చేశారో, వాటి పరిస్థితి అసలు ఎలా ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం. గణేష్ నిమజ్జనం 20 ప్రధాన చెరువులతో పాటు బేబీ పాండ్స్, ఎక్స్కవేషన్ పాండ్స్తో పాటు టెంపరీ పాండ్స్ వద్ద కూడా గణేష్ నిమజ్జనం జరిగేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ గ్రౌండ్లో ఉన్నాం. ఎన్టీఆర్ గ్రౌండ్లో టెంపరీ పాండ్స్ ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలో మనం చూడొచ్చు. 3 ఫీట్ల మేర వినాయకులను నిమజ్జనం చేసేందుకు ఇట్లాంటి టెంపరీ పాండ్స్ని జీహెచ్ఎంసీ అధికారులు గ్రౌండ్ లెవెల్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రత్యేకంగా క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ గణేష్ నిమజ్జనం అంటే ఇక్కడ స్థానికులు ముషిరాబాద్, గాంధీనగర్తో పాటు దోమల్గూడ, అశోక్ నగర్ లాంటి ప్రాంతాల్లో చిన్న చిన్న వినాయకులు ఎవరైనా కూర్చోబెడితే వాళ్ళు వినాయక నిమజ్జనం చేసేందుకు ట్యాంక్ బండ్ వరకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. స్థానికంగానే ఇట్లాంటి బేబీ పాండ్స్ని మేము ఏర్పాటు చేశాము, టెంపరీ పాండ్స్ని మేము ఏర్పాటు చేశాము అనేది జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి అంశం. సో ఇందులో ఒకవేళ పెద్ద వినాయకుడు ఒకవేళ తీసుకువస్తే కూడా ప్రత్యేకంగా క్రేన్ల ద్వారా గణేష్ నిమజ్జనం చేసేందుకు క్రేన్లను కూడా అందుబాటులో పెట్టారు. అవి కాకుండా ఇందులో వేసిన తర్వాత చెత్త పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతుంది కాబట్టి మనం ఎదురుగా చూడొచ్చు, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి వ్యాన్లను కూడా అందుబాటులో పెట్టారు. ఆ వ్యాన్ల ద్వారా చెత్తని పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి తరలించేటువంటి ప్రక్రియలో జీహెచ్ఎంసీ పని చేయబోతుంది. మొత్తము 27 బేబీ పాండ్స్ అంటే పర్మనెంట్ బేబీ పాండ్స్, 24 టెంపరీ పాండ్స్. ప్రస్తుతం నా వెనకాల కనిపిస్తున్నటువంటి ఇట్లాంటి టెంపరీ బేబీ పాండ్స్ 24 ఏర్పాటు చేశారు. అవి కాకుండా ఎక్స్కవేషన్ పాండ్స్ అంటే భూమి లోపలికి తవ్వి అందులో కూడా మొత్తం కవర్ వేసి అందులో వాటర్ పెడుతున్నారు. అక్కడ కూడా గణేష్ నిమజ్జనం చేసేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది. దాదాపుగా 51 కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీ ఈ గణేష్ నిమజ్జనం కోసం ఖర్చు చేయబోతుందనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవి కాకుండా 51,000 స్ట్రీట్ లైట్స్ని అంటే టెంపరీ లైట్స్ని అందుబాటులో తీసుకురాబోతున్నారు. మొత్తం 303 కిలోమీటర్ల మేర జరిగేటువంటి శోభాయాత్రతో పాటు
స్థానికంగా ఆయా కాలనీస్లలో ఆయా ఏరియాస్లలో చిన్న చిన్న బస్తీలలో చిన్న చిన్న వినాయకులను ఎవరైతే కూర్చోబెడతారో ప్రతిష్ఠిస్తారో వాళ్ళు స్థానికంగా ప్రతి వినాయకుడిని నిమజ్జనం చేయాలంటే ట్యాంక్ బండ్ దగ్గరనో లేకపోతే సఫీల్గూడ లేకో లేకపోతే సరూర్ నగర్ లాంటి పెద్ద చెరువు వరకు వెళ్లకుండా స్థానికంగానే బేబీ పాండ్స్ టెంపరీ పాండ్స్ ఎక్స్కవేషన్ పాండ్స్ ఏర్పాటు చేశామనేది జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. దాదాపుగా చిన్న పెద్ద వినాయకులన్నీ కలిపి 1,00,000 వరకు వినాయకుల ప్రతిష్టాపన జరిగిందనేది జిహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నటువంటి అంచనా. సో దానికి అనుగుణంగా చాలామంది 5 రోజుల్లో కొంతమంది 7 రోజుల్లో కొంతమంది 9 రోజుల్లో కొంతమంది 11 రోజులకి చాలా వరకు గణేష్ వినాయకుల నిమజ్జనం చేస్తారు. సో ఎవరైతే చిన్న చిన్న వినాయకులు నిమజ్జనం చేయదలుచుకున్నారో వాళ్ళు ఇట్లాంటి టెంపరీ పాండ్స్లో గణేష్ నిమజ్జనం చేసుకోవాలి, ట్యాంక్ బండ్ వరకు వెళ్ళి ఇబ్బంది పడొద్దు అనేది అధికారులు సూచిస్తున్నారు. సో ఎన్టీఆర్ గ్రౌండ్స్లో ఇట్లాంటి టెంపరీ పాండ్స్ని ఏర్పాటు చేశారు, ఎక్స్కవేషన్ పాండ్స్ని కూడా ఇందులో ఏర్పాటు చేశారు అనేది జిహెచ్ఎంసీ అధికారులు చెప్తా ఉన్నారు. ఇంకో చోటుకి వెళ్దాం, అక్కడ గణేష్ నిమజ్జనంకి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు పోర్టబుల్ పాండ్స్ అంటే ఏంటి, వీటి నిర్వహణ ఎలా ఉంటుంది, జిహెచ్ఎంసీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది, అసలు పాండ్స్లో ఇలాంటి వినాయకులను ఎలా నిమజ్జనం చేస్తారు, ఆ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇదే ఎన్టీఆర్ గ్రౌండ్లో ఇంకా పోర్టబుల్ పాండ్ మనం చూడొచ్చు. ఇట్లాంటి పోర్టబుల్ పాండ్స్ కూడా చాలా వరకు జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. ఇందులో కూడా 3 నుంచి 5 ఫీట్ల మేర ఉన్నటువంటి వినాయకుడిని నిమజ్జనం చేసుకునేందుకు ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి చోట కూడా ప్రత్యేకంగా లైట్స్ని అందుబాటులో పెట్టింది. ఇక్కడ క్రేన్స్ కూడా పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో 6వ తారీఖు వరకు గణేష్ నిమజ్జనంకి సంబంధించిన ప్రక్రియ ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. కాబట్టి స్థానికంగా ఉన్న చిన్న చిన్న వినాయకులను నిమజ్జనం చేసుకునేందుకు ఇట్లాంటి చోట్ల ఏర్పాట్లు చేస్తామనేది జిహెచ్ఎంసీ అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి పోర్టబుల్ పాయింట్స్ ద్వారా పీపుల్స్ ప్లాజాలో కూడా కొంతవరకు రద్దీ తగ్గేటువంటి అవకాశం ఉంది. చిన్న చిన్న వినాయకులు స్థానికంగా ఉన్నటువంటి లేదా ఏర్పాటు చేసినటువంటి బేబీ పాండ్స్లో లేదా టెంపరీ పాండ్స్లో లేదా ఎక్స్కవేషన్ పాండ్స్లో గణేష్ నిమజ్జనం చేసుకుంటే వాళ్ళకి కూడా కొంత అలసట తగ్గుతుంది. దాంతోపాటు చాలా వరకు దూరం వరకు ట్రావెల్ చేసేటువంటి అవకాశం చాలా వరకు తగ్గిస్తున్నాం అనేది జిహెచ్ఎంసీ అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తము అన్ని చోట్ల కూడా దాదాపుగా ఏర్పాట్లను వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు కంప్లీట్ చేశామనేది జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కమిషనర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం పీపుల్స్ ప్లాజా దగ్గరికి వెళ్దాం. జిహెచ్ఎంసీ కమిషనర్ అక్కడ గ్రౌండ్ లెవెల్లో పరిశీలిస్తున్నారు. ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు, ఎంత మేర సిబ్బంది గ్రౌండ్ లెవెల్లో పనిచేయబోతున్నారు. జిహెచ్ఎంసీకి సంబంధించి చాలా కీలక పాత్ర గణేష్ నిమజ్జనం అంటే 303 కిలోమీటర్ల మేర జరిగేటువంటి శోభాయాత్రలో ఎంతమంది శానిటేషన్ కార్మికులు ఉన్నారు, పనిచేయబోతున్నారు, దాంతోపాటు ఎన్ని స్ట్రీట్ లైట్లు ఉన్నాయి, ఎన్ని కోట్ల రూపాయల మేర ఖర్చు పెట్టబోతున్నారు అనేది పీపుల్స్ ప్లాజా దగ్గర ఏర్పాట్లను దాంతోపాటు జిహెచ్ఎంసీ కమిషనర్ చెప్తున్నటువంటి మాటలను వినేటువంటి ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ అంటే గణేష్ నిమజ్జనం అని ఎలా అంటారో, గణేష్ నిమజ్జనం అనగానే అది ఖైరతాబాద్ వినాయక నిమజ్జనమే. టోటల్ ఈవెంట్కి మెయిన్ అట్రాక్షన్ ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం వేడుకే. ఇందుకే ఈ నిమజ్జనం ఎక్కడ జరుగుతుంది, అధికార యంత్రాంగం ఇందుకు గాను ఎలాంటి ఏర్పాట్లు చేసింది, ఆ డీటెయిల్స్ ఏంటి, జిహెచ్ఎంసీ కమిషనర్ అసలు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. దేశంలోనే గణేష్ నిమజ్జనం అత్యంత గ్రాండ్గా జరుగుతుందంటే హైదరాబాద్లోనే జరుగుతుంది అనేది చాలామంది భావిస్తుంటారు. సో అట్లాంటి గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు అనేది జిహెచ్ఎంసీ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. దాని తర్వాత పోలీస్ శాఖ, దాని తర్వాత వివిధ శాఖలకు సంబంధించిన కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. సో గ్రౌండ్ లెవెల్లో జిహెచ్ఎంసీ ఏ విధంగా వర్క్ చేయబోతుంది, ఎన్ని క్రేన్లు అందుబాటులో ఉండబోతున్నాయి, ఎంతమంది సిబ్బంది పాల్గొనబోతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఫీల్డ్ విజిట్ కూడా చేస్తున్నారు, మాట్లాడదాం. సార్, మొత్తం ఎన్ని క్రేన్లు అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంది, ఎన్ని కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్రలో కార్మికులు పనిచేయబోతున్నారు, ఎంత మేర జిహెచ్ఎంసీ ప్రిపేర్ అయ్యి ఉంది? 303 ప్రొసెషన్ రూట్ ఉన్నాయి కిలోమీటర్స్. అక్కడ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీస్తో, లోకల్ పోలీస్తో దాంట్లో కోఆర్డినేట్ చేయడం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేయడం, అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ప్రొసెషన్ రూట్ క్లియర్గా రావడానికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా రోడ్ సేఫ్టీ మెషర్గా అన్ని రోడ్ పాట్ హోల్స్ లేదన్నా ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్ ఉన్నా అది కూడా క్లియర్ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రూనింగ్, ఎక్కడెక్కడ ట్రీ కటింగ్ వల్ల అక్కడ ఏదైనా ప్రాబ్లం జరుగుతున్నా రూట్లో క్లియర్ ఉంటుంది, అది కూడా చేయడం జరిగింది. సో అన్ని ఏర్పాటు మనం చేయడం జరిగింది. ఎక్స్పెషల్గా క్రెయిన్స్ కూడా స్టాటిక్ క్రెయిన్స్ అండ్ మొబైల్ క్రెయిన్స్, 134 స్టాటిక్ బిగ్ క్రెయిన్స్, 200 పైగా మొబైల్ క్రెయిన్స్ కూడా పెట్టడం జరిగింది. దీంతోపాటు అన్ని ఏర్పాటు పెట్టుకొని రేపు ఎల్లుండి అన్ని కార్యక్రమాలకు పూర్తిగా మ్యాక్సిమం లాస్ట్ డే వరకు అన్ని కార్యక్రమం చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు శానిటేషన్ అనేది చాలా కీలక పాత్ర. గణేష్ నిమజ్జనం చేసుకుంటూ వస్తున్న వాళ్ళు
ఎంజాయ్మెంట్ చేసుకుంటూ పేపర్లు పడేస్తారు. చాలా వరకు చెత్త ఏర్పడుతుంది. ఎంత మేర చెత్తని ఇప్పటివరకు ఉత్పత్తి అయింది, దాని తర్వాత ఎంతమంది సిబ్బంది గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు? దాదాపుగా అరౌండ్ 3000 మెట్రిక్ టన్ ఎక్స్ట్రాగా ఈ లాస్ట్ గణేష్ నుంచి క్లియర్ చేయడం జరిగింది. అది 3000 ఎక్స్ట్రా మెట్రిక్ టన్స్ వీ హావ్ సెండ్ ఇట్ టు జవహర్ నగర్ ప్రాసెసింగ్ ప్లాంట్కి చేయడం జరిగింది. దీంతో మేజర్గా ఎప్పుడు వస్తున్నా ప్రొసెషన్ రూట్లో ఎక్కువ వేస్ట్ జనరేషన్ అవకాశం ఉంటుంది. ప్రతి ప్రొసెషన్ రూట్లో కూడా మన టీమ్స్ ఎక్స్ట్రా టీం పెట్టి 160 యాక్షన్ టీమ్స్ ఉన్నాయి. స్పెషల్గా గణేష్ నిమజ్జనం కోసమే స్పెషల్గా పెట్టడం జరిగింది. వారితో పాటు దాదాపుగా 15,000 శానిటరీ వర్కర్స్ ఈ క్లీనింగ్ పర్పస్లో ఉంటారు రెగ్యులర్గా కంటిన్యూస్గా లాస్ట్ డే వరకు. సో దీనివల్ల కంటిన్యూస్గా మనకి ఎంత వరకు ప్రొసెషన్ రూట్లో ఎంత వేస్ట్ జనరేట్ అయినా కూడా అది క్లీన్ చేసుకొని తీసుకురావడానికి మన టీం పెట్టడం జరిగింది. సార్, ఇప్పుడు ట్యాంక్ బండ్తో పాటు సరూర్ నగర్ చెరువులో చాలా పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయి. ఇవి కాకుండా బేబీ పాండ్స్ని, టెంపరీతో పాటు ఎక్స్కవేషన్ పాండ్స్ని కూడా మీరు ఏర్పాటు చేస్తున్నారు. ఇంత దూరం రాకుండా అక్కడే నిమజ్జనం చేసుకునే విధంగా. సో అవన్నీ ఎన్ని ఏర్పాటు చేశారు? సో అరౌండ్ 72 బేబీ పాండ్స్ అండ్ ఇమర్షన్ పాండ్స్ చేయడం జరిగింది. అక్కడే చిన్న చిన్న స్మాల్ స్టాచ్యూస్ అన్ని అక్కడే చేయడం జరుగుతుంది. సరూర్ నగర్లో కూడా ట్యాంక్ బండ్కి రిపేర్ చేయడం, స్ట్రెంథన్ చేయడం, అది కూడా ఆల్రెడీ శాంక్షన్ చేసి 6 months ముందే శాంక్షన్ చేసుకుని ఆ పని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఎక్కడెక్కడ మేజర్ 20 లేక్స్ ఉన్నాయో, అఫ్కోర్స్ హుసేన్ సాగర్ లేక్ మేజర్ లేక్, అక్కడ HMD ద్వారా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అందరం ఇక్కడే మ్యాక్సిమం తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బట్ మ్యాక్సిమం అదర్ లేక్స్లో కూడా GHM ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఇప్పుడు ఈ క్రేన్లు మీరు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఒక్కొక్క వినాయకుడు నిమజ్జనం చేసేందుకు చాలా టైం పడుతుంటే ప్రతిరోజు 2 days నిమజ్జనం కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. సో ఒక్కొక్క క్రేన్ ద్వారా ఒక్కొక్క వినాయక నిమజ్జనం ఎంతసేపట్లో పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది మీ అంచనా ప్రకారం? సో ఇట్స్ కోఆపరేషన్. వారు ఎవరు తీసుకొస్తున్న వారు కూడా కోఆపరేట్ చేయాలి. మాక్సిమం 30 to 40 minutesలో చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇన్ కేస్ వారు పూజ చేయడం లేదన్నా పెద్ద స్టాచ్యూ ఉండడం, సో దానివల్ల కొంచెం లేట్ అవ్వడం తప్ప నార్మల్ అబోవ్ యావరేజ్ సైజ్ అన్ని 1/2 hour to 45 minutesలో చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఖైరతాబాద్ వినాయకుడు అత్యంత పెద్ద వినాయకుడు, చాలా జనాదరణ, చాలా మంది పబ్లిక్ వస్తారు, విఐపీలు మూమెంట్ కూడా ఉంటుంది. లాస్ట్ టైం ముఖ్యమంత్రి కూడా ఫీల్డ్ మీదకి వచ్చి చూసేట ప్రయత్నం చేశారు. సో ఖైరతాబాద్ ఇమర్షన్ రూట్లో ముందుగానే ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి, కోఆర్డినేషన్ ఎట్లా ఉంది? ఆల్రెడీ రఘుప్రసాద్ గారు నోడల్ ఆఫీసర్గా ఉన్నారు. వారు పోలీస్ నోడల్ ఆఫీసర్తో మాట్లాడి విజిట్ చేయడం జరిగింది. దాంతో ప్లాన్ చేయడం జరిగింది. ఎప్పుడు వారు ముందు వస్తున్నారో ఆ ప్లాన్ కోసం, బికాజ్ దానిలో పోలీస్ డిపార్ట్మెంట్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ట్రాఫిక్ పోలీస్తో వారు కోఆర్డినేట్ చేసుకొని తీసుకోవడం చేస్తాం. మొత్తం GHMCలో అంటే బాలాపూర్ నుంచి స్టార్ట్ అవుతే హుసేన్ సాగర్ వరకు నిమజ్జన కార్యక్రమం సంబంధించిన రూట్ మ్యాప్ ఉంది. ఎన్ని GHMC కంట్రోల్ రూమ్స్ అందుబాటులో ఉన్నాయి? ఎంతమంది ఆఫీసర్లు ఉండబోతున్నారు సార్? దాదాపుగా మన కంట్రోల్ రూమ్స్ చూసుకున్న 13 కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి. కంట్రోల్ రూమ్స్లో కూడా మన GHMC కంట్రోల్ రూమ్లో అందుబాటులో ఉంది. ప్రతి ఒక్క జోనల్ ఆఫీసర్తో, జోనల్ కమిషనర్తో, అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీస్తో మానిటర్ చేసుకొని ఏ ఇబ్బంది లేకుండా ప్రొసెషన్ రూట్లో ఎక్కడ ఆగకుండా పూర్తిగా తీసుకోవడానికి ప్లాన్ చేయడం జరిగింది. అనదర్ 3-4 days లాస్ట్ డే వరకు వీఆర్ రెడీ గేర్డ్ అప్ ఫర్ ద ఎంటైర్ ప్రోగ్రామ్. సార్, ఇప్పుడు గణేష్ పండుగ స్టార్ట్ అయినప్పుడు చాలా వరకు కేబుల్స్కి సంబంధించిన ఇష్యూ వచ్చింది, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. కానీ రోడ్లకు సంబంధించిన, పాటోల్స్కి సంబంధించిన ఇష్యూ కూడా ఉంటుంది. రూట్ మ్యాప్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి జనం కూడా చాలా ఎక్కువ వస్తుంటారు. పాటోల్స్ ఎన్ని వరకు పూడ్చారు, ఎంత మేర ఇంకా మిగిలి ఉన్నాయి, ఎప్పటి వరకు? దాదాపుగా 95% పూల్ చేయాలి. ఇంకొక 3-4% ఎక్కడన్నా మిగిలిందినా అది బికాస్ ఆఫ్ రెయిన్ వల్ల కొంచెం ఆగింది. అదర్వైజ్ మేజర్ పార్ట్ హోల్స్ క్లియర్ చేయడం జరిగింది. ఇంకా ప్రాబ్లం లేదు మేజర్ రూట్లో. సో దానిలో ఇక్కడ ఏం ఇష్యూ లేదు. మేజర్గా అప్పుడు ఎక్కడ ఇష్యూ వచ్చిందా గ్రీన్ కటింగ్ వల్లే కొంచెం లేట్ అయింది. అది కూడా ఫాస్ట్గా చేయడం జరిగింది. నాకు తెలిసి అది కూడా కంప్లీట్ చేశారు. దెల్ బి నో ఇష్యూ ఫ్రమ్ పార్ట్ హోల్ అండ్ గ్రీన్ కటింగ్ ద్వారా కూడా ఏం ఇష్యూ లేదు. సో ఫైనల్గా సార్, మొత్తం 30 సర్కిల్లకు సంబంధించిన ఆఫీసర్లతో సమావేశాలు అయ్యారా? దాంతోపాటు కన్వేయన్స్కి సంబంధించి కావచ్చు, ఇతర పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కంప్లీట్ అయ్యాయా? హైదరాబాద్ నగరవాసులకు కానీ లేకపోతే నిమజ్జనంకి వచ్చేటువంటి భక్తులకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రత్యేకంగా ప్రొసెషన్ రూట్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొంచెం వర్షం కూడా పడడం అవకాశం ఉంటుంది. ప్లీజ్ ప్లాన్ యువర్ రూట్ కేర్ఫుల్లీ. ముందే ఎంత ఫాస్ట్గా వచ్చారన్నా లేట్ నైట్ వరకు తీసుకురాకుండా ఎర్లీగా బయలుదేరన్నా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. సో గణేష్ నిమజ్జనంకి సంబంధించి పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నామని కర్నన్ GHMC కమిషనర్ గ్రౌండ్ లెవెల్లో పరిశీలిస్తున్నాం. ప్రస్తుతం మనం పీపుల్స్ ప్లాజాలో ఉన్నాం. పీపుల్స్ ప్లాజా దగ్గర క్రేన్ల ఏర్పాటుకు సంబంధించిన దృశ్యాలు కూడా చూడొచ్చు. క్రేన్ల ఏర్పాట్లు, దాంతోపాటు గణేష్ నిమజ్జనం ఏ విధంగా జరుగుతుందనేటువంటి అంశాలపైన ఆయన గ్రౌండ్ లెవెల్లో పరిశీలిస్తున్నారు. ఒకసారి మనము GHMC ఎంత మేర ఖర్చు చేయబోతుంది ఈ గణేష్ నిమజ్జనంకి సంబంధించి అనేది ఒకసారి గమనిస్తే 51 కోట్ల రూపాయలు GHMC ఖర్చు పెట్టబోతుంది అనేది కమిషనర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా 20 పెద్ద చెరువులు,
అవి కాకుండా 27 పర్మనెంట్ బేబీ పాండ్స్, 24 టెంపరీ బేబీ పాండ్స్తో పాటు 23 ఎక్స్కవేషన్ పాయింట్స్ అంటే ఉన్న చోట తవ్వి అక్కడ గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో దానికి అనుగుణంగా అధికారులు ఏం చెప్తే దానికి అనుగుణంగా హైదరాబాద్ నగరవాసులు కూడా సహకరించి నిమజ్జనం తొందరగా జరిగే విధంగా సహకరించాలనేది జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఓవరాల్గా జిహెచ్ఎంసీ గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపైన ఏ చర్యలు తీసుకుంటుంది, ఎట్లా పని చేయబోతుందని చెప్పినటువంటి దానిపైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ లక్ష్మీకాంత్తో శ్రవణ్, బిగ్ టీవీ, హైదరాబాద్. 2, 3, 4, 5 ఫీట్లుండే వినాయకులను అసలు ఎలా నిమజ్జనం చేస్తారు, ఎక్కడ నిమజ్జనం చేయాలి, ఈ వినాయకులను ఎక్కడికి తీసుకువెళ్ళాలి, ఇలాంటి చిన్న వినాయకులను పెట్టిన వారు తీసుకువెళ్లాల్సిన స్పాట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పర్మనెంట్ బేబీ పాండ్కి సంబంధించి ఇది కూడా గణేష్ నిమజ్జనం చేసేందుకు జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇది సికింద్రాబాద్ జోన్లోకి వస్తుంది. సంజీవయ్య పార్క్కి కూతవేటు దూరంలోనే గణేష్ నిమజ్జనం జరుగుతున్నటువంటి ప్రక్రియ మనం చూడొచ్చు. చిన్న చిన్న వినాయకులు 2, 3, 4, 5 ఫీట్ల మేర ఉన్నటువంటి వినాయకులను ఈ బేబీ పాండ్స్లో ఏర్పాటు చేయబోతున్నారు. మనం ఇక్కడ వాటర్కి సంబంధించిన మార్కు చూడొచ్చు. 8, 9, 10, 11 ఫీట్ల మేర వాటర్ నింపబోతున్నారు. ఇందులో 3, 4 ఫీట్ల కన్నా ఎక్కువ అంటే పెద్ద వినాయకుడు 5, 6 ఫీట్ల 7 ఫీట్ల ఉన్నటువంటి వినాయకుడిని కూడా ఈ పర్మనెంట్ బేబీ పాండ్స్లో నిమజ్జనం చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. జనాలు పెద్ద ఎత్తున వినాయకులు తీసుకొని వచ్చి నిమజ్జనం చేస్తారు. పెద్ద ఎత్తున చెత్త కూడా ఉత్పత్తి అవుతుంది కాబట్టి దానికి అనుగుణంగా ప్రత్యేకంగా చెత్తని ఎప్పటికప్పుడు తరలించేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అది కాకుండా ప్రత్యేకంగా వాటర్ నింపే విధానం కూడా మనం చూడవచ్చు. చాలా వరకు ఇందులో వాటర్ నింపుతున్నటువంటి దృశ్యాలు కూడా. సో ఈ బేబీ పాండ్ని పూర్తి స్థాయిలో నీటితో నింపితే వచ్చినటువంటి వినాయకులు నిమజ్జనం చేసిన తర్వాత వెంటనే ఆ వినాయకుల పూర్తి స్థాయిలో మునిగిపోతాయి అనేది అధికారులు భావిస్తున్నారు. నిమజ్జనం జరిగిన వెంటనే లేదా 1-2 గంటల్లోనే విగ్రహాలకు సంబంధించిన ఏవైతే పరికరాలు ఉంటాయో అవి దాంతోపాటు వస్తున్నటువంటి ఉత్పత్తి అయినటువంటి చెత్తని కూడా ఎప్పటికప్పుడు తరలించాలనేది జిహెచ్ఎంసీ యంత్రాంగం చెప్తుంది. జిహెచ్ఎంసీ కమిషనర్ చెప్పినటువంటి లెక్క ప్రకారం దాదాపుగా 3000 మెట్రిక్ టన్నుల చెత్తని ఇప్పటివరకు లిఫ్ట్ చేశామనేది జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కొద్దిసేపటి క్రితమే మనకు చెప్పారు. సో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 303 కిలోమీటర్ల మేర జరిగేటువంటి శోభాయాత్ర, అవి కాకుండా 20 పెద్ద చెరువులు, 74 బేబీ పాండ్లు, ఎక్స్కవేషన్ పాండ్లు, టెంపరీ పాండ్స్లో జరిగేటువంటి గణేష్ నిమజ్జనం కోసం హైదరాబాద్ సిటీ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, జిహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వాళ్ళు, వాటర్ బోర్డు అధికారులు ఇట్లా అన్ని శాఖల సమన్వయంతో గణేష్ నిమజ్జనం సజావుగా పూర్తి చేస్తామనేది అధికార యంత్రాంగం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మొత్తం 51 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ ఖర్చు చేయబోతున్నట్టు వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అవి కాకుండా 51,000 టెంపరీ లైట్స్ని కూడా ఈ శోభాయాత్ర జరిగేటువంటి రూట్ మొత్తాన్ని కూడా టెంపరీ లైట్స్ ఏర్పాటు చేస్తున్నాం. 15,000 మంది శానిటేషన్ సిబ్బంది అందరూ కూడా ఎప్పటికప్పుడు రోడ్లను, శోభాయాత్ర జరిగేటువంటి రూట్లను పూర్తి స్థాయిలో క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అవి కాకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా పూర్తి స్థాయిలో ఉండబోతున్నాయి. హైదరాబాద్ నగరవాసులు గణేష్ నిమజ్జనం జరిగేటువంటి ప్రక్రియను చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు అధికార యంత్రాంగానికి, ట్రాఫిక్ పోలీసులకి, లా అండ్ ఆర్డర్ పోలీసులకి, వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు కొంత పాటిస్తే గణేష్ నిమజ్జనం సజావుగా జరుగుతుందనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా మాత్రం గణేష్ నిమజ్జనంకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి అనేది సిటీ పోలీస్తో పాటు జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఓవరాల్గా గణేష్ నిమజ్జనంకి జరిగేటువంటి ఏర్పాట్లు, అధికార యంత్రాంగం తీసుకున్నటువంటి చర్యలపైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ లక్ష్మీకాంత్తో శ్రవణ్, బిగ్ టీవీ, హైదరాబాద్. ఇది ఆగస్టు 6న హైదరాబాద్లో జరగబోయే గణేష్ నిమజ్జనానికి సంబంధించి జీహెచ్ఎంసీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తుందో తెలియజేసే బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. హ్యాపీ నిమజ్జనం. గణేష్ నిమజ్జనం మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.